ఇవి తీసుకున్నారంటే రోజు కూడా చాలా పోషకాలు అనేది వచ్చేస్తాయి అన్నమాట బాడీకి. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఇవి తినమని చెప్తున్నారు. దాంతోనే ఇప్పుడు నేను ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే అవిసె గింజలతో స్వీట్ లడ్డు అన్నమాట. ఇంకా దీంట్లో ఏమేమి వేసామనేది కూడా చాలా ఇంపార్టెంట్. పంచదార కానీ, బెల్లం కానీ, పట్టిక బెల్లం అలా యూజ్ చేయకుండా చాలా హెల్దీగా ఇలా ఒకసారి స్వీట్ లడ్డు తయారు చేసుకున్నారంటే రోజుకు ఒక లడ్డు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినేయొచ్చు. దీనికి కావాల్సిందేంటో చెప్తా చూడండి. ఇలా అవిసె గింజలు అయితే ఒక 3/4 కప్పు వరకు తీసుకోండి. అన్ని మిక్స్ అయిన సీడ్స్ కూడా ఒక 4 స్పూన్ల వరకు దీంట్లోకి తీసుకొని మంట మీడియంలో పెట్టుకొని వీటిని అయితే డ్రైగానే ఇలాగా వేయించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించారంటే మంచి అరోమా కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక గుప్పెడైతే పల్లీలు కూడా తీసుకొని ఈ పల్లీలు కూడా లోపల బయట మంచిగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. ఈ అవిసె గింజలు ఇప్పుడు చిన్న జార్లోకి అయితే తీసుకోండి. వీటిని ఒక స్పూన్ వరకు సపరేట్గా ఉంచుకొని మిగతావి మొత్తం కూడా మిక్సీ పట్టుకోండి. ఇలా పౌడర్ లాగా రెడీ అయిపోయేటట్టు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి మొత్తాన్ని. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా ఇదే జార్లోకి వేసుకొని 1/4 టీ స్పూన్ వరకు ఇలా ఇలాచీ తీసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. ఇది కూడా పౌడర్ లాగా రెడీ అయ్యేటట్టు. ఇప్పుడు మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా కలిసేటట్టు రెండింటిని కూడా బాగా కలుపుకోండి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి ఇంకా వెళ్ళిపోదాం. ఖర్జూరాన్ని కూడా ఒక 1/4 కప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తేనె కూడా తీసుకోండి ఒక 1/4 కప్పు వరకు. ఈ ఖర్జూరం తేనె రెండు కూడా బాగా మెల్ట్ అయిపోయి ఇలా క్రీమీగా రెడీ అయ్యేటట్టు చేసుకోండి. మంట అయితే సిమ్లోనే పెట్టుకొని దీన్ని 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అవిసె గింజలు పల్లీలు మిక్సీ పట్టుకునేది తీసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఉంచుకున్నాం కదా ఆ సీడ్స్ ఒక స్పూను, పిస్తా కూడా ఒక స్పూను ఇలాగా తీసుకోండి. మంట సిమ్లోనే పెట్టేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు మొత్తం కూడా ఇలానే వేడి మీద కలుపుకోండి ఒక 2-3 నిమిషాల పాటు. ఇలా కలిసిపోయిన తర్వాత మంట తీసేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు ఒక్కసారి చేత్తోనే మొత్తాన్ని కలిపేసుకోండి. అలా కలిపిన తర్వాత అప్పుడు ఇలా లడ్డు అనేది చుట్టేసుకోండి స్మూత్గా వచ్చేంత వరకు. ఇంకా దీంట్లో నెయ్యి కూడా అసలు అవసరం లేదనమాట. డైరెక్ట్గా మనకి లడ్డు అనేది చాలా సింపుల్గానే రెడీ అయిపోతుంది. అన్ని గింజలు కూడా తీసుకున్నాం దీంట్లో, అలానే పల్లీలు కూడా తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఏంటంటే ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా చాలా స్మూత్గా టేస్టీగా అయితే ఇలా మనకి ప్రోటీన్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్నది రోజుకొకటి తీసుకున్నారంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా పోషకాలు అనేది మన బాడీకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత రోజు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తీసుకోండి. ఇలా ఒక 1 మంత్ వరకు తీసుకుంటే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. ఇంకా కొత్త రెసిపీస్ వస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.